జీవన్ రెడ్డి గారు ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు అన్నదే అడుగుతున్నారు. ఇక్కడ అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళిపోయారు అని మీరు ఎలాగైతే అడిగారో, కాంగ్రెస్ లో అవకాశాలు ఇచ్చినప్పుడు ఒక్క ఏడాది పదవి లేదు అనే ఒక కారణంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు అనే విమర్శలు మీపై వస్తున్నాయి కాంగ్రెస్ నుంచి. ఎవరికి వెన్నుపోటు రాజకీయాలు నాకు అలవాట్లేదే. ఆ వెన్నుపోటు రాజకీయాలు ఏమన్నుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను కాంగ్రెస్ పార్టీని ఏదైతుందో విడనాడు జరిగి పొమ్మన లేక పొగబెడితే మానసిక క్షోభతోని వీళ్ళని పదవుల కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. వీళ్ళు ఇంకా 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండబోతున్నది. మీరు సంవత్సర కాలం అంటారు, ఇంకో సంవత్సర కాలం ఓపిక పడితే నిజంగా నాకు ఏమైనా పదవి వస్తుంది కావచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఓపికతో ఇంకా కొనసాగితే నాకు నిజంగా పదవి వస్తుంది కావచ్చు. కానీ పదవుల గురించి ఆలోచించలేదు. పదవులు నాకు ప్రధానం కాదు. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలకు పరిష్కారం కొరకు పాటుపడడం నా ప్రధాన బాధ్యత లక్ష్యంగా ఎత్తుకున్నాను చెప్పి అంటున్నా. నా సుదీర్ఘ ప్రజా జీవితం 81 పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైంది. నేను ఆనాడు 14 మంది పంచాయతీ సమితి అధ్యక్షులు ఎంపికైతే 13 అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరిండ్రు. నేను ఒక్కనే కాంగ్రెస్ లో చేరకుండా స్వతంత్రంగా ప్రతిపక్షంలో నిలిచాను నేను చెప్పంటున్నాను. ఏనాడైనా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాటుపడే భావన తలుపగలవాలని నేను చెప్పంటున్నా. వీళ్ళ అధికార పార్టీ వీడడానికి బీఆర్ఎస్ పార్టీలో చేరేది ఇస్తుందో ప్రజల పక్షాల ప్రజాస్వామ్య పరిష్కారంలో పాటుపడడానికి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయడానికి ఏది ఇస్తుందో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పంటున్నా. ఓకే, బీఆర్ఎస్ కి బలోపేతానికి మీరు చేసే సూచనలు ఏంటి? బీఆర్ఎస్ బలోపేతానికి బీఆర్ఎస్ లో మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయి అని మీరు సూచించేవి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టడము. ఇవాళ రైతు భరోసా ఏదైతుందో సమయానుగుణంగా ఇవ్వటం లేదు. రైతాంగాన్ని జాగృతి చేయాలి. భూమి లేని నిరుపేదలకు ఏదైతుందో ఎకరానికి వాళ్ళకు ప్రతి కుటుంబానికి ఒక 1000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి 12,000. వీళ్ళ ఆసరా పెన్షన్ ఇదే కేసీఆర్ గారు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ అది క్రమేపీ 1000 రూపాయలు చేసిండు, మళ్ళీ 2000 రూపాయలు చేసిండు. అధికారానికి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా 2000 4,000 చేస్తా అని చెప్పి అనేది ఇంతవరకు కనీసం కొత్త పెన్షన్ అది మీరు ప్రభుత్వంపై చేసే పోరాటం కానీ నేను అదే అనట్లేదు. మీరు ఇంతకు ముందు బీఆర్ఎస్ లో కొన్ని లోపాలు ఉన్నాయని విమర్శించారు కదా, అదే బీఆర్ఎస్ లోకి వెళ్ళి మీరు ఒకటి మీరు అడ్జస్ట్ కావాలి, 2 మార్పులను తీసుకుని రావాలి. సో మీరు అక్కడ ఉన్నటువంటి సమస్యలతో అడ్జస్ట్ అవుతారా, లేదా ఏదైనా మార్పులు తీసుకుని రావాలని అనుకుంటున్నారా, సమస్యలు లేవు అని అనుకుంటున్నారా? నేను బీఆర్ఎస్ పార్టీలో లోపాలు ఉన్నావి అని చెప్పి నేను ఎప్పుడు పేర్కొనలేదు. దయచేసి ప్లీజ్ కరెక్ట్ ఇట్. నేను మరింత మెరుగైన పాలన కావాలి, రావాలి. డిక్టేటర్షిప్ నియంతృత్వ పాలన అంటే డిక్టేటర్షిప్ రేవంత్ రెడ్డి నడిపిస్తుంది. ఇప్పుడు డిక్టేటర్షిప్ రేవంత్ రెడ్డి నడిపిస్తుండు. హీ మేడ్ హిస్ గవర్నమెంట్ ఇస్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దయచేసి ఏదైతుందో వాస్తవాలే. డెఫినెట్ గా తెలంగాణ ప్రజా ఆకాంక్ష అన్న రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఏ విధంగా ఏదైతుందో ఉద్యమ నేతగా సమాజాన్ని జాగృతి చేసి మరి రాష్ట్రాన్ని సాధింప చేయడం జరిగిందో, రాష్ట్ర నిర్మాణం కొరకు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పాటుపడ్డాడు. జాతీయ స్థాయిలో ఎక్కడ లేని పథకాలు ఇక్కడ అమలు చేసే తలపెట్టిందంటూ నేను ఇలా మళ్ళీ ఏదైతుందో ఈ 2.5 సంవత్సరాలు, రాబోయే 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నీరు గార్చబోతున్నది, ఇవన్నీ మన పునర్నిర్మాణం చేయబడాలి అని చెప్పంటే వీళ్ళు కేసీఆర్ గారి వారి నాయకత్వంలో మాత్రమే సాధ్యం. కాబట్టి మరి నేను బీఆర్ఎస్ పార్టీలో చేర్చే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, జీవన్ రెడ్డి గారు గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ తో అనుబంధం ఉండేది, ఆ తర్వాత మీరు ఎక్కడిద్దరు కలిసి చేయలేదు కదా, టీడీపీలో ఉన్నప్పుడు ఇద్దరికి ఉండే అనుబంధం ఏంటి అప్పట్లో ఉందా? ఇద్దరం కలిసి ఇప్పుడు 83లో నేను ఎన్నికల్లో గెలిచి వచ్చాను. 83 ఎన్నిక హీ లాస్ట్. 83 ఎన్నికల తదుపరి ఏదైతుందో నేను ఎన్టీ రామారావు గారితో విభేదించి నేను బయటకు రావడం జరిగింది. కేసీఆర్ గారు అట్లాగే కొనసాగింది. ఉద్యమ సమయంలో ఏదైతుందో నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో చేస్తే బాగుంటుందని చెప్పని నా అభిప్రాయాలు కోరిండు. మంచిదే కదండి.
పాత మిత్రులు ఏదైతుందో భిన్నాభిప్రాయాలు కలిగిన రాజకీయ పార్టీల్లో వేదికలు పంచుకున్నాం. అంతేగా మాకు వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య ఏదైతుందో మాకు భేదాభిప్రాయాలు లేవు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా ఏదైతుందో వారు నా అభిప్రాయం కోరి టీఆర్ఎస్ చేరడానికి కొరకు ఏదైతుందో నన్ను ఆహ్వానించిండు. కానీ క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీని నేను ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పాను నేను. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీపై అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి ఏదైతుందో మేము ప్రయత్నం చేస్తున్నాం. నేనే కానీ చిన్నారెడ్డి గారు కానీ మధుయాషి గారు కానీ అలాంటి వాళ్ళందరం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేసినాం. అల్టిమేట్లీ వి గాట్ ఇట్. ఓకే, జీవన్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ కొన్ని విమర్శలు వస్తున్నాయి బయట. మీరు బీఆర్ఎస్ లోకి రావడం హరీష్ రావుకి ఇష్టం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. మీరు కలిసారా హరీష్ రావు? మాట్లాడారా? ఇద్దరు కలిసి ఏమైనా మాట్లాడుకున్నారా? మిత్రుడు హరీష్ రావు గారు నా సన్నిహితుడు, దగ్గర మిత్రుడు. నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ లో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందో వారు నేను చర్చించుకోవడం కాదు, వారు స్వయంగా జగిత్యాలకి ఏదైతుందో మా ఇంటికి వచ్చింది. వారు స్వయంగా జగిత్యాల మా ఇంటికి వచ్చాడు, సభాస్థలి పరిశీలించిండు. వీళ్ళ కేసీఆర్ గారు సభ ఏ విధంగా ఉండాలి అనే ఒక స్థలాలు సూచనలు ఇచ్చింది. నా చేరికలో ఏది ఇస్తుందో కేసీఆర్ గారి ఒక ఆలోచన విధానానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అందరం కూడా మీ సన్నిహితులు మిత్రులం. హరీష్ రావు గారు నాకు ఇవ్వాలటోడు కాదు, 2004లో ఏది ఇస్తుందో కలిసి మిత్రపక్షంగా మేము పనిచేసిన ఆరంభంలో 2004 ఎన్నికల్లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా కలిసి పనిచేసినాం. ఇదే కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంకి వెళ్ళి కేసీఆర్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే జగిత్యాలకి వెళ్ళి ఏదైతే నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి గెలిచి రావడం జరిగిందని చెప్పి అంటూ నేను హరీష్ రావు గారు మంత్రిగా తొలినాళ్లలో బాధ్యత నిర్వహిస్తే వారితో కలిసి ప్రయాణం చేశాను నేను మిత్రపక్షంగా. మాకున్న అనుబంధం ఏదైతుందో ఇవ్వాలది కాదు, కేటీఆర్ గారితో కానీ హరీష్ రావు గారితో ఏదైతుందో మాకున్న అనుబంధం ఈనాటిది కాదు. కేసీఆర్ గారితో ఉన్నటువంటి అనుబంధం వారితో కూడా కలిగి ఉన్నా. ఓకే, ఫైనల్ గా ఓకే, మీరు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి బీఆర్ఎస్ లో చేరారు. కానీ చాలా మంది కండువా మళ్ళీ తిరిగి మార్చుకున్నట్టుగా మీ మెడలో ఉన్న ఆ గులాబీ కండువాను భవిష్యత్తులో ఎప్పుడైనా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందా రాదా? వస్తే మీకు అటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? అంటే చాలా మంది రాజకీయ నాయకులు మేలు కోరాలి, ఎవరైనా మేలు కోరాలి. అటువంటిది ఏదైతుందో మేలు కోరడానికి బదులు కీడు కొడతారు. అందరు ఇలా మాట్లాడినోళ్ళే మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడారు. ఇట్స్ నాట్ కరెక్ట్ ప్రపోజిషన్. యు విష్ ఖచ్చితంగా విషయాలు రాజకీయాల్లో మీరు అనుకున్న ఎదగాలి, ఏ లక్ష్యంతో ఆలోచన విధానంతో టీఆర్ఎస్ పార్టీలు చేయడం జరిగిందో ఆ లక్ష్యం చేరడానికి ఇవాళ నీ సఫలీకృతుడు కావాలని చెప్పని మీరు విష్ చేయండి. ఐ విష్ యూ. నేను థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు. రాజకీయాల్లో మీరు అనుకున్న ప్రయత్నాల్లో ప్రజల కోసం పోరాడుతూ మీరు విజయాలు సాధించాలి అని కోరుకుంటూ ఉన్నాను. చూద్దాం మరి మీ ప్రజా పోరాటం, మీ కొత్త పయనం ఎలా ఉంటుందో, కారులో మీ ప్రయాణం ఎలా ఉంటుంది, ప్రజా పోరాటంలో మీ ప్రయాణం ఎలా ఉంటుంది. 20 ఏళ్ళు తగ్గిపోయింది అని కేసీఆర్ అన్నారు. సో ఈ రెట్టించిన ఉత్సాహంతో మీరు ప్రజాక్షేత్రంలో మరింత యాక్టివ్గా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ జీవన్ రెడ్డి గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి చాలా విషయాలు మాతో షేర్ చేసుకునేందుకు. మొత్తానికి ఇది 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని కారెక్కిన జీవన్ రెడ్డి అంతరంగం ఇది. రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని అంటూ ఉన్నారు. సో ఇప్పటికే కాంగ్రెస్ నాయకుల నుంచి వస్తున్న విమర్శలను, కవిత నుంచి జాగృతి అధ్యక్షుడు కవిత నుంచి వస్తున్న విమర్శలను, జీవన్ రెడ్డి గారు ఉన్నారా? జీవన్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్ ఫైనల్ గా అడగాలనుకుంటున్నాను. కవిత రాజకీయ పార్టీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఆమె ఆలోచన విధానం ఎట్టుంటుందో, ఆమె సిద్ధాంతాలు ఏముంటుందో తెలియంది ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఎవరైనా ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. ఆమె కూడా పార్టీ పెడతా ఉంటుంది, సంతోషం. వి వెల్కమ్ ఇట్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? లేదు మళ్ళీ ఆమె బీఆర్ఎస్ లో వచ్చేస్తే బాగుంటుందని మీరేమని అనుకుంటున్నారు? కుమార్తెగా ఇప్పుడు ఒకటే, ఆమె ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఆమె విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఆమె ఆరంభింపబోయే రాజకీయ పార్టీ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో అవన్నీ బయటకు వస్తే కదా. లెట్ ఆల్ కమ్ అవుట్. ఓకే, ఫైనల్ గా కవితకి ఏమన్నా చేస్తారా మీరు?
కవిత నేను అంత పెద్దోని కాదని నేను. ఆమె బాగా సీనియర్ నాయకుడు, ఆమె బాగా పెద్ద సీనియర్ నాయకురాలు. ఆమె నేను సలహాలు సూచనలు ఇచ్చేంత ఉన్నదా? నా వయసు అనుభవం అనేది ఇస్తుందో ఆమె కించపరిచే విధంగా మాట్లాడటం ఆమెకు సమంజసమేనా? ఓ పెద్ద ఆయన వయసులో తండ్రి లాంటి వాడిని ఏదైతుందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరుతుంటే ఆమె ఇప్పుడు మీరు కదా విజయాలని చెప్పి కోరినట్టు ఆమె కూడా విజయాలి. ఎంతగా దాన్ని ఏదైతుందో ఆమె రేపు ప్రారంభింపబోయే పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా అధికారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాటం చేయబోతున్నాం. మీరు అది ఆలోచన చేయకుండా ఏదైతున్నదో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అవుతుంటే జీవన్ రెడ్డి గారి అనుభవం బీఆర్ఎస్ పార్టీ వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంటే దాన్ని చులకన చేసే విధంగా మాట్లాడడం ఆమె ఐ కుంట్ ఎక్స్పెక్ట్ ఇట్. ఆమె నిజంగా కూడా మంచి మిత్రురాలు. మేము శాస్త్ర మండలిలో కలిసి పనిచేసినాం. ఆమె ఈ ప్రాంతంకి వెళ్ళి పార్లమెంటరీ ఎంపీగా కూడా బాధ్యత నిర్వర్తించిండ్రు. మాకెన్నడూ కూడా భిన్నాభిప్రాయం వ్యక్తిగతంగా లేవు. సో సామాన్యులకు దూరంగా ఉంటున్నారు బీఆర్ఎస్ అధినేత అని ఆమె గతంలో చేసిన కమెంట్స్ కానీ ప్రస్తుతం చేస్తున్న కమెంట్స్ గురించి కానీ ఫైనల్ గా మీ అభిప్రాయం ఏంటి? నువ్వు కేసీఆర్ గారు ఎప్పుడు సామాన్యులకు దూరంగా లేడయా? ఆయన ఎప్పుడు ఆయన ఆలోచన విధానం అంతా ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా కల్పించాలి, మరి ఏదైతుందో ఆయన పోరాటం నిజంగా స్ఫూర్తితో ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. వాళ్ళు అది ఏమైపోయిందని ఒక బాధ. ఓ 2 సార్లు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఆయన అందించిన ఫలాల వల్ల అవి అమలుకు నోచుకోవటం లేదు. అవి ధ్రువమంచరిగా పోతున్నాయి. అవి మళ్ళీ ప్రజానికాన్ని ఏ విధంగా కల్పించాలి, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజానికాన్ని ఏ విధంగా జాగృతి పరచాలి అనే ఒక ఆలోచనతోనే ఆయన ఎప్పుడు కొట్టుమిట్టాడుతుంటాడు. ఆయన సైలెంట్గా ఉంటాడని చెప్పి భావిస్తే పొరపాటు. ఆల్వేస్ ఈస్ థింకింగ్ విల్ గో ఆన్ అరౌండ్ ది తెలంగాణ డెవలప్మెంట్. ఓకే, ఫైనల్లీ మీరు కాంగ్రెస్ ని అధికారంలోకి దించేస్తామని మీరంటూ ఉంటే అసలు ప్రతిపక్ష హోదా కూడా రానివ్వమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు రాబోయే ఎన్నికల్లో. మీరు చూస్తారు కదా, 2 ఏళ్ళు గడిస్తే చూస్తారు మీరు. ఆయన నిజంగా రానిచ్చేటోళ్ళు గిట్టుంటుంది ఆ పరిస్థితి. అధికారంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని వీడి ప్రతిపక్షంలో పోతుండు నాలాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటేనే మీరు ఆలోచన చేసుకోవాలి పార్టీ ఏ పరిస్థితికి వెళ్ళి ఏ పరిస్థితికి దిగజారుతుందని చెప్పని. ఇలా రైతు భరోసా కార్యక్రమం అమలు చేయమని చెప్పండి, ఆ రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయమని చెప్పండి అని చెప్పంటున్నాను నేను. వీళ్ళ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కల్పింపు చేయమని చెప్పండి. నిరుద్యోగ యువతకు ఏదైతే స్వయం ఉపాధి పథకాలు ఏదైతే ఉందో జాబ్ కల్పించమని చెప్పండి. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ కల్పించమని చెప్పండి. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు ఏదైతే పిఆర్సీ ఇవ్వమని చెప్పండి, డిమని అన్ని. ఎందుకన్నా వీళ్ళు ఏ మహారాష్ట్ర పథకం గొప్పగా అమలు చేస్తామని చెప్పి భావిస్తుందో ప్రభుత్వం, ఇలా ఆర్టీసీ కార్మికులు వీళ్ళు సమ్మెకు పోతున్నారు. ఏ ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన గొప్పగా చెప్పిన ప్రయత్నం చేస్తుందో విద్యుత్ శాఖ చెందిన ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మెలో పాల్గొని ఉంటున్నారు. అంగన్వాడీ ఆయాలు ఏదైతుందో సమ్మెకు పోయే ప్రయత్నం చేస్తున్నారు.